ప్రైజ్ ది లార్డ్ అండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక తాతగారు ఉండేవారు. ఆయన చాలా పేదవాడు. కాని ఆయన దగ్గర ఒక అద్భుతమైన తెల్లగుర్రం ఉండేది. అది ఎంత అందంగా ఉండేదంటే సాక్షాత్తు రాజుగారు కూడా, తాత, ఆ గుర్రాన్నిచ్చే, నీకు కావాల్సినంత ఆస్తి ఇస్తా అని అడిగారు. కాని ఆ తాతగారు, రాజా, ఇది గుర్రం కాదు, దేవుడిచ్చిన నా బిడ్డ, డబ్బు కోసం బిడ్డను అమ్మలేను అని తిరస్కరించారు. ఒకరోజు ఉదయం ఆ గుర్రం పాకలో కనిపించలేదు. ఊళ్ళో జనాలంతా, చూసావా ముసలోడా, ముందే అమ్మేసుంటే బాగుండేది, ఇప్పుడు గుర్రం పోయింది, నీకు దరిద్రం పట్టుకుంది అని ఎగతాళి చేశారు. అప్పుడా తాతగారు నిబ్బరంగా, బాబూ, గుర్రం లేదు అంతే, ఇది దరిద్రమో దేవుని పరీక్షో ఇప్పుడే చెప్పలేం, ప్రభువు చిత్తం సిద్ధించునుగాక అనుకోవాలి అన్నారు. 15 రోజుల తర్వాత ఆశ్చర్యం జరిగింది. ఆ గుర్రం అడవి నుంచి తిరిగి వస్తూ తనతో పాటు మరో 10 అడవి గుర్రాల్ని వెనకేసుకొచ్చింది. జనం వెంటనే ప్లేట్ మార్చేశారు. ఓర్ని తాత, నిది మామూలు అదృష్టం కాదు, ఒక్కదానికి 10 వచ్చాయి అని పొగిడారు. తాతగారు నవ్వి, తొందరపడకండి, దేవుడిచ్చాడో స్తుతిద్దాం, దీని వెనుక ఆయన ప్రణాళిక ఏండో ఎవరికి తెలుసు అని ఊరుకున్నారు. ఆ కొత్త గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ తాతగారి ఒక్కగానొక్క కొడుకు కిందపడి 2 కాళ్లు విరగ్గొట్టుకున్నాడు. జనం మళ్లీ వచ్చారు. అయ్యో, ముసలితనంలో నీకు దిక్కు లేకుండా పోయాడు, దేవుడు నీకు అన్యాయం చేశాడు అని నిందించారు. తాతగారు ఆకాశం వైపు చూసి, దేవుడు పొరపాటు చెయ్యడు నాయనా, నా కొడుకు కాళ్లు విరిగాయి అంతే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని సమాధానమిచ్చారు. కొద్ది రోజులకే ఆ దేశం మీద యుద్ధం వచ్చింది. రాజుగారు ఊళ్ళో ఉన్న కుర్రాళ్లందరినీ బలవంతంగా యుద్ధానికి తీసుకెళ్లారు. కాని తాతగారి కొడుకు కాళ్లు విరిగి ఉండటం వల్ల అతన్ని మాత్రం వదిలేశారు. యుద్ధానికి వెళ్లిన వాళ్లలో చాలామంది చనిపోయారు. అప్పుడు ఊరి జనాలకు తత్వం బోధపడింది. కన్నీళ్లతో తాతగారి దగ్గరికి వచ్చి, తాత, మేం చెడు అనుకున్నది దేవుడు నీకు మంచిగా మార్చాడు, మా పిల్లలు పోయారు, నీ కొడుకు నీ కళ్ల ముందే ఉన్నాడు అని ఒప్పుకున్నారు. సో ఫ్రెండ్స్, బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పినట్లు, దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కలుగుటకై జరుగుచున్నవి. ఈరోజు నీకు జరిగిన నష్టం రేపు జరగబోయే పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించడానికేమో. అందుకే దేవుడు ఏది చేసినా మంచికే అని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఈ మాటలు మీకు ధైర్యాన్నిస్తే కమెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఇలాంటి ఆత్మీయమైన కథల కోసం మన తెలుగు క్రిస్టియన్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.